భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రానికి రామోజీ లక్ష్మమోజీ ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణ చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయన కావడం విశేషం. మరుగున పడుతున్న అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, దేశ రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి స్కూల్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు చంద్ర మహేష్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, సీనియర్ హీరో రామ్కి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరిగోవింద ప్రసాద్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ సీఈఓ రాహుల్, రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సీఈఓ శ్రీ వికాస్, సివిల్ కోర్ట్ జడ్జ్ సురేష్, అంబేద్కర్ యాక్టివిస్ట్ అనిత, సినిటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులేమాని పాల్గొని అగ్రహారంలో అంబేద్కర్ అసాధారణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కులమత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మంతా కృష్ణ చైతన్య తెలిపారు. ఈ చిత్ర రూపకల్పనలో మరియు విడుదల విషయంలో తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అవకాశం వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి సినిమా తీయాలని అనుకున్నా. దానికి నాకు అంబేద్కర్ గారే నాకు మెయిన్ డ్రైవింగ్ ఎలిమెంట్. మనుషులందరినీ సమానంగా చూడాలి అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. నాకు ఎలా వచ్చిందంటే మా తాతగారి దగ్గర నుంచి కూడా వీఆర్ ఆల్ అడ్వకేట్స్. నేను 3rd జనరేషన్ అడ్వకేట్ని. మాకు నేర్పించింది అదే, అంటే మనుషులందరూ మనందరం సమానం అని మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వీళ్ళందరి నుంచి నేను నేర్చుకున్నది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ ఈవెంట్ చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఆయనకి నేను ఇచ్చే ఏదైనా ట్రిబ్యూట్ ఉంటే అది ఈ మూవీయే. అంతకు మించి నేను ఏం ఇవ్వలేను. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఆయన బుక్స్ ద్వారా కానీ ఆయన ఏదైనా ఏం చెప్పాలనుకున్నారో ఆ ప్రిన్సిపల్స్ని బేసిక్ ఆధారంగా తీసుకుని సినిమా చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం కలిగించిన నా ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. మా నాన్నగారు, మా మదర్ నన్ను భరించారు ఇన్నేళ్ళు. థ్యాంక్ యూ. సారీ, బహిరంగంగా చెప్తున్నా. నా పిచ్చిని తట్టుకున్నారు. నా క్రూ అందరికీ పెద్ద వానర సేన అది. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ రా, నన్ను భరించారు. ఈ 2 years నుంచి భరిస్తున్నారు. థ్యాంక్ యూ. నేను కాలేజ్ డేస్లో నుంచి కూడా ఐఎమ్ ఫౌండ్ ఆఫ్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్. సార్ శ్రీనివాస్ సార్, నాకు తెలిసి నేను మొత్తం లా కాలేజ్లో మీ యొక్క ఇదే నేను అంటే మిస్ అవ్వకుండా అటెండ్ అయిన క్లాసెస్ ఏమైనా ఉంటుంది మీవే. థ్యాంక్ యూ. అంటే యూ మేడ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ స్టైల్. ఈ సినిమాకి ప్రధానంగా లిరిక్స్ ప్రసాద్, నీకు మంచి పేరు వస్తుంది, గుర్తుపెట్టుకో. అక్క శిల్పక్క, థ్యాంక్ యూ. నేను ఏదైనా ఒక చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా తెగొట్టాలి, ఒక తెలుగు బాగా పండితులు ఎవరైనా ఉండాలి అని అనుకున్నప్పుడు అక్క నాకు మీరు అది రాయడం చాలా బాగా. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది టీమ్ ఆఫ్ మూవీ. నిజంగా చెప్పాలంటే నాకు సురేష్ గారు మనవాడు తప్పితే నేను పరిచయం రామ్కి నేను మీ అందరికి కొత్తే. కానీ ఇది ఏంటి, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు యాక్టర్ ఎవరు అని ఏం తెలుసుకోలే. ఆ పేరు కనెక్టింగ్గా ఉంది, అగ్రహారంలో అంబేద్కర్ అని. ఈరోజు ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా దీనికి రావాలి, ఎందుకంటే అది కూడా కనెక్టింగే కదా. కాబట్టి ఇప్పుడు ఇవి అక్కడి నుంచే వచ్చినాయి, ఆ నుంచి ఇట్లనే వచ్చినా మీరు అడిషనల్కి ఇది వేసింది ఇంతే. అంటే న్యాచురల్. దీంట్లో నా స్వార్థం కూడా ఉన్నది. నేను కూడా ది ఇండియా ఫైల్స్ అనేది ఒక 5 languagesలో మూవీ నేనే హీరోగా చేసిన. అది మేబీ మే జూన్లో రావచ్చు. అది
దానికి కీరవాణి గారు మ్యూజిక్ చేసిండు. సరే మా బొమ్మకు మురళి గారు దాని ప్రొడ్యూసర్ అండ్ దాంట్లో నన్ను ప్రయోగాత్మకంగా నన్నే హీరోగా నా బయో నేపథ్యంతో సినిమా తీసిండు. దాంట్లో ఇంద్రజ గారు, తర్వాత మన శుభలేఖ సుధాకర్ గారు, సుమన్ గారు, మకరం దేశపాండే, ఇవంతా. అది కూడా సేమ్ అగ్రహారంలో అంబేద్కర్ మాదిరిగానే. అంటే ఈ 10,000 సంవత్సరాల భారతదేశ మానవ చరిత్ర మార్పులో చివరికి రాజ్యాంగం వచ్చేంతవరకు ఎట్లా ఉంది అనే సమకాలీన రాజకీయాల మీదనే అది మూవీ. సరే, ఇది కూడా అగ్రహారంలో అంబేద్కర్. చాలా టైటిల్ కనెక్టింగ్గా లేదు. అగ్రహారం అనగానే అది కంప్లీట్గా బ్రాహ్మిన్ ఓరియంటేషన్, అంబేద్కర్ అనగానే కంప్లీట్ దళిత్ ఓరియంటేషన్. కానీ ఆయన అగ్రహారపు మహిళనే చివరికి పెళ్లి చేసుకుంటాడు. సబితా అంబేద్కర్ ఆమె చివరి దశలో తన యొక్క కేర్ టేకర్గా ఉంటుంది చనిపోయేంత వరకు కూడా. ఇక్కడ ఏంటంటే అంబేద్కర్ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది దళితవాదమే. కానీ అంబేద్కర్ దళితుల కోసం చేసింది తక్కువ, మానవాళికి చేసింది ఎక్కువ. భారత రాజ్యాంగ నిర్మాణం అనేది అంత సింపుల్ ఇష్యూ కాదు. ఎందుకంటే 565 సంస్థానాలు, ఒక అప్పటికి 18 భాషల ప్రాంతాలు, 600 పైచిలుకు మాండలిక భాషలు, వివిధ రకాల జాతులు, నార్త్ ఈస్ట్ ఒకవైపు, ద్రవిడ్ ఒకవైపు, నార్త్ ఒకవైపు, అప్పటికి విడిపోయిన పాకిస్తాన్ ఇంకొక వైపు. ఇన్ని ఛాలెంజెస్కు రాజ్యాంగం రాయాలంటే అంత సింపుల్ కాదు. అప్పటికి అమెరికాకు మిగతా రాష్ట్రాలంటే జాతులకు రాజ్యాంగం రాసిన ఒక పెద్ద ఆయనను కలిసి మీరు రాయమంటే, నేనెందుకయ్యా బాబు, మీ భారతదేశంలో సమగ్రమైన సాధికారిత ఉన్న వ్యక్తి ఆయన ఉన్నాడు, తననే సంప్రదించమని చెప్తే అప్పుడు అంబేద్కర్ గారి యొక్క శక్తి తెలిసిన పరిస్థితి. కాబట్టి ఆయనను ఇప్పుడు ప్రపంచమే కొనియాడుతున్న ఒక విశ్వమానవుడు ఇప్పుడు అంబేద్కర్ గారు. కాబట్టి తనకు కులాన్ని ఆపాదించో, మతాన్ని ఆపాదించో, ప్రాంతాన్ని ఆపాదించో దానికంటే కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని పెట్టిండ్రు, ఆస్ట్రేలియాలో ఆయన విగ్రహాన్ని పెట్టిండ్రు అని అంటే వాళ్ళు సెల్ఫ్ ఓన్డ్గా క్రియేట్ చేసుకొని పెట్టిండ్రు. ఏదో ఇక్కడి నుంచి పోయిన మన తెలుగు వాళ్ళు లేకపోతే ఉత్తరప్రదేశ్లో వాళ్ళు పెట్టింది కాదు. సో మేధకు కులము, మతము, ప్రాంతం ఉండదు. అన్నిటికంటే మానవత్వానికి మరింత పెనిట్రేషన్ ఉంటుంది. మానవీయ ఇప్పుడు మదర్ తెరీసా గారు ఉన్నారు, ఆమెది ఎవరు ఏమి ఆలోచించారు, ప్రపంచం మొత్తం అమ్మగా చూసినాం. అట్లనే అంబేద్కర్ గారు ఇప్పుడు ఆర్బీఐ నుంచి మొదలు పెడితే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ను తేవడంతో పాటు భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా తను తీసుకొచ్చిన వైనం మనకందరికి గుర్తు. కాబట్టి ఈ కోణం ఏంటో సినిమా చూసినాకనే తెలుసుకుందాం. సినిమా చూద్దామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు పేపర్ లీక్ చేయడం అవసరం లేదు, తెలుసుకోనక్కర్లేదు. వాళ్ళు రిలీజ్ చేసిన రోజు ఫస్ట్ డేనే పోయే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఆ అవకాశం కలిసి అర్థం చేసుకోలేదు ఈనాటికి కూడా. సో చాలా సందర్భాల్లో కొన్ని పోరాటాలు చేయడం, కొన్ని కలిసి దయాకరణ నేను కూడా కలిసి చేసినాం అనమాట. సామాజిక సమానత్వం కావాలి అనే దాని మీద ఒక 2 మీటింగ్లో కూడా అన్నతో కలిసి చేసినాం. ఒక అగ్రకులంలో అంబేద్కర్ అంటే ఎవరైనా ఒక ఎస్సీనో ఎస్టీనో వచ్చి ఆ సినిమా చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం వేరు. ఒక శాస్త్రి గారు వచ్చి ఆ సినిమా చేయడం అంటే చాలా, ఇది నిజంగానే అగ్రహారంలో అంబేద్కర్ సినిమా అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటేనో కానీ అది అర్థం కాదండి. సామాజిక సమానత్వం అనే పదం అది చిన్నది కాదు, చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి. అది ఆయనకు ఉంది, ఆయన కన్న తల్లిదండ్రులు కూడా ఉంది అనడానికి ఇదే నిదర్శనం. వాళ్ళ ద్వారానే వచ్చింది. అంటే ఇప్పుడు యువకులు కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు, కానీ వారికి కూడా సపోర్ట్ చేస్తూ ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టం అంటే, ఒక విధంగా ఆస్తులన్నీ అమ్మేసుకోవడం. అంటే మొదటి సినిమా తీసినోడు ఎవడైనా సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఖచ్చితంగా ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయడం అనేది ఉంటుంది. ₹1,00,00,000 బడ్జెట్ అయినా, 100 కోట్ల బడ్జెట్ అయినా, ఎంత పెద్దడైనా ₹1,00,00,000 వాడికి 10 లక్షలు అప్పు చేస్తాడు, 100 కోట్ల వాడు 10 కోట్లు అప్పు చేయవచ్చు. బట్ అందులో చాలా స్ట్రగుల్ ఉంటుంది.
సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు అంటే అది చాలా గొప్ప విషయం అండి. అండ్ ఇంత సామాజిక సమానత్వం కోసం పోరాటం చేస్తున్న శాస్త్రి గారికి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. అది ఆ మెచ్యూరిటీని మీరు సమాజంలోకి పంపించగలుగుతున్నారు, అందరూ అర్థం చేసుకోవడానికి పంపించగలుగుతున్నారు అనే ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దయాకర్ అన్న కూడా మీకు మాట ఇచ్చారు కాబట్టి మీరు వదలకుండా ఫాలోఅప్ చేయండి. ఏముంటుందంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. ఎవరైనా ఇంటికి వెళ్తే మేము మా లోకం ఆయన. సో మీరే ఫాలోఅప్ చేసి అన్నయ్య ఒకసారి తీసుకెళ్ళండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర, కానీ మీరే చేయాలి, మీరే ఫాలోఅప్ చేయాలి. లేదంటే అన్నారు చేయలేదని మీరు అనుకోవద్దు. తెలిసి ఉండొచ్చు. మొన్న నాకు కూడా తెలియని విషయం ఏంటంటే ద గ్రేట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అంబేద్కర్ గారి మీద ఒక సినిమా తీస్తున్నారండి అతి త్వరలో. అది పాన్ ఇండియా సినిమా. అది 100 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు సినిమా అది. అప్పుడు ఆయన నాకు ఒక కథ చెప్పారు, అంబేద్కర్ సినిమా గురించి ఒక కథ చెప్తే. అంటే అంతకుముందు నాకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశారు తెలుసు అంతవరకు తప్ప ఆయన గురించి మన బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆయన పేరు అసలు అంబేద్కరే కాదు, ఆయన పేరు రామ్జీ అని పేరు. ఆ పేరుని వాళ్ళ గురువు గారు ఆ స్కూల్ టీచరు ఆయన పేరు కింద, ఆయన పేరు అంబేద్కర్ అయితే ఆ పేరుని ఆయన పేరు పెట్టుకుని చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పారు. అలాంటి గ్రేట్ విషయాలు ఎన్నో కూడా నాకు మొన్న మధ్య రీసెంట్గా 2 months 3 months క్రితమే తెలిసింది. ఇలాంటి సినిమా నిజంగా అందరూ మా రామ్కి చెప్పినట్టుగా ఇలాంటి ఆయన హ్యాండ్ చేయడం అంటే గ్రేట్ థింగ్. జనగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయోపిక్లు తీస్తారండి, కానీ ఇక్కడ కులంతో సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. ఒక గొప్ప వ్యక్తి మీద సినిమా తీద్దామన్న సంకల్పంతో వచ్చినటువంటి ఈసారికి మొత్తం మనం అందరం డెఫినెట్గా తప్పటితో అభినందన తెలియజేయాలి. అలాగే ఇంతకుముందు కెఎస్ రామారావు గారు అంబేద్కర్ను ఒక అద్భుతమైన సినిమా తీశారు. దానికి పారేపల్లి భరత్ అనే డైరెక్టర్. అప్పట్లో కూడా ఆ సినిమాకి చాలా అవార్డులు వచ్చినాయి. అలాగే మన జై భీమ్ అనే సినిమా వచ్చింది, మీ అందరికీ తెలుసు, అది కూడా సూపర్ హిట్ అయింది. ఇంత అంబేద్కర్ గారి గురించి నేను మన విజేంద్ర ప్రసాద్ గారు విన్నాను. ఆయన దగ్గర విన్నాను తెలియని విషయాలు కూడా నాకు ఇప్పుడు దయాకర్ గారు చెప్తుంటే చాలా విన్నాం. అంటే మనం కూడా ఇంత వయసు వచ్చినా సరే ఒక అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి గురించి పూర్తిగా అవగాహన లేని నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ జనరేషన్లో డెఫినెట్గా ఈ సినిమా ఒక పాఠంగా వాళ్ళకి తెలియాలి. వాళ్ళందరూ కూడా ఈ జనరేషన్కి అందరికీ కూడా అంబేద్కర్ ఎంత గొప్పవాడు అనే విషయం తెలియడం కోసం ఇంత వ్యయ ప్రయాసాలతో ఈ సినిమా తీస్తున్నందుకు మా డైరెక్టర్ గారిని అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మాకు కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా సినీటేరియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. సో మనము అక్కడి వరకు ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదువుకుంటాము, అందులో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుకుంటాము, కానీ ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది అంతగా ఆలోచించము. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఎక్కువగా ఆలోచించము. కాబట్టి నాకు కూడా తెలియలేదన్నమాట. అంబేద్కర్ గారు నిమ్న వర్గాల గురించి చాలా కృషి చేశారు. అంటే నాట్ ఓన్లీ నిమ్న వర్గాలు, అన్ని వర్గాల గురించి కూడా ఆయన కృషి చేశారనే విషయాన్ని చాలా లేట్గా తెలిసింది. అయితే చాలామంది కూడా చదవడం వరకే చేస్తుంటారు. సో అది ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వడం చాలా ముఖ్యము. ఆయన త్రూఅవుట్ ఇండియాలో ఉన్న అన్ని జాతుల గురించి రాశారు. అంటే కులం లేదు, మతం లేదు, రిలీజన్ లేదు, ప్రాంతం లేదు. మన భారతదేశంలో ఎన్ని జాతుల వ్యక్తులు ఉన్నారో, ఎలాంటి వాళ్ళ జీవన శైలి ఉంటుందో, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా గమనిస్తూ, ఇతర దేశాలు కూడా వాళ్ళ రాజ్యాంగాలు ఎలా రాసుకున్నారు, అక్కడ ఉన్న రైట్స్ ఏంటి, అవన్నీ కూడా ఆయన ఒక దగ్గర సమకూర్చుకొని ఈ యొక్క భారతదేశానికి, ఇన్ని భిన్న వర్గాలు ఉన్నటువంటి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అయితే బాగుంటుందని తను ఆలోచించి చాలా అంటే శ్రమించి అందరి సలహాలు, పెద్దల సలహాలు అందరి సలహాలు కూడా తీసుకొని తను రాయడం అనేది జరిగింది. సో మనం ఇక్కడ ఈ జనరేషన్లో చేయాల్సింది ఏంటంటే, ఆయన ఏం రాశారు, ఎందుకు రాశారు, ఎవరి గురించి రాశారు అనే విషయాన్ని మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే యాజ్ ఏ పేరెంట్స్గా, టీచర్స్గా ఎక్కడ ఏ ఏరియాస్లో కూడా పిల్లలు పెరుగుతున్నారో ఫ్యూచర్ జనరేషన్స్కి మనం కంపల్సరీగా ఆయన గురించి తెలియాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ మూవీ తీశారు, అగ్రహారంలో అంబేద్కర్ అనే మూవీ ఎందుకు తీశారు, అసలు ఏంటి అనేది తెలియాలి అంటే ఆ మూవీ చూడాల్సిందే. అదే అంబేద్కర్ గురించి తెలియాలంటే
తన గురించి నేర్చుకోవాలంటే మీరు కంపల్సరీగా తను అంటే తన జీవన శైలి ఎలా ఉండింది, తను దేనికి కృషి చేశారనే విషయాన్ని కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలని నా ఉద్దేశము. ఉత్సాహం ఆనందం కలిగిందండి. అగ్రహారంలో అంబేద్కర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంబేద్కర్ విగ్రహాలు అన్ని సెంటర్లో ఉంటాయండి. అలాగే ముఖ్యంగా స్కూల్ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అది కొంచెం గవర్నమెంట్ ద్వారా కూడా మాట్లాడుతూ పెట్టండి. నిలిచేదంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు, దాని గురించి అందరికీ తెలియాలండి. అది అంటే అది ఎక్కడో దళిత బడుల్లో పెడుతుంటే ఒక చిన్న చూపు కింద ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే. అది స్కూల్ దగ్గర పెడుతుంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అందరికీ కూడా గౌరవం పెరుగుతుందండి. అలాగే ఈ సినిమాని ఇంత ధైర్యంగా చక్కగా తీస్తున్న మన కృష్ణ చైతన్య గారికి, ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే నిర్మాత అనుకుంటా. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఇటువంటి చిన్న సినిమాని తన సొంత సినిమాగా తీసుకుని మీదేసుకుని ప్రచారం చేస్తున్న, పబ్లిసిటీ చేస్తున్న సినీ క్రైటీరియా శ్రీ వెంకట గారికి, ఆయనకి నాకు తెలుసుండి 4 స్టేట్లో ఉందనుకుంటా మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అని. అలాగే మంచి పబ్లిసిటీ హోర్డింగ్స్ కానీ ప్రమోషన్స్ కానీ బాగుంటాయి. చక్కగా వారి చేతిలో సినిమా పడింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, అలాగే ఈ సినిమాకి అన్నగారు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. యాక్టర్ వాళ్ళు ఏదో మనకు కొంచెం గుడ్ లుకింగ్ అంటే ఇప్పుడు నన్ను ఇలా చూడకండి, నా పోర్ట్ఫోలియో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు. అది కొంచెం హృతిక్ రోషన్ లాగా ఉంటుంది ఆ పోర్ట్ఫోలియో. ఇప్పుడు నేను రాకేష్ రోషన్ లాగా ఉంటుంది, అది వేరే కానీ అంటే బికాస్ ఆఫ్ ది ఏజ్. సో బ్రదర్ని చూసినప్పుడు అనిపించింది ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని, ఎవరికైనా ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ఓన్లీ కమర్షియల్ యాంగిల్లోనే. నా సినిమా అంటే గౌరవం, ఎందుకంటే ఒక క్రియేటివ్ ఇది యాక్చువల్గా. అంటే మీరు రాయడం కానీ దగ్గర నుంచి మొత్తం ఆలోచన అంతా క్రియేటివ్, అది మేకింగ్ అంతా టెక్నికల్. బట్ వెన్ సక్సెస్కి వచ్చేసరికి మీరు కమర్షియల్ యాంగిల్లోకి చూసుకోవాల్సి వస్తుంది. సో ఒక క్రియేటివ్, టెక్నికల్, కమర్షియల్ 3 వింగ్స్ ఉన్నది. ఒకే ఒకటి ఏదైనా ఉందంటే ఇదే. ఈవెన్ మా రియల్ ఎస్టేట్ కూడా ఓన్లీ టెక్నికల్, కమర్షియల్ ఉంటుంది. క్రియేటివ్ సైడ్ ఓన్లీ ఇంటీరియర్స్లో అట్లా కొంచెం ఉంటుంది అంతే. అలా హార్టీ కంగ్రాచులేషన్స్ చైతన్య, మీ టీమ్ అంతా కూడా. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ లుకింగ్ ఫర్ లైక్ కీప్ గోయింగ్ లైక్ నెవర్ లుక్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిలీజ్ ఈవెంట్ జరగటం చాలా సంతోషం. చైతన్య గారు 15 ఏళ్ల కష్టం. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టపడితే అంత బాగా ఎదుగుతారు. సో మీ కష్టం వృధా కాదండి, 100% సక్సెస్ అవుతారనిపిస్తుంది. ఇంతమంది ఆశీర్వాదాలు ఉన్న తర్వాత. ఇందాక దయాకరన్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా మాట్లాడారు కాబట్టి నేను ఆ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేదు, మొత్తం చెప్పేశారు అందరు కూడా. సో నేను మీ సినిమా కూడా నేను చూశాను సార్, కొన్ని సీన్స్ చూశాను, నేను మీకు తెలియదు. ఆయన రైట్ గారు పిలవడంతో వెళ్ళి సాంగ్స్ ఇవి కూడా చూడటం జరిగింది. చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో మీరు చెప్దాం అనుకుని చెప్పలేదు నేను, సరే కలిసినప్పుడు చెప్తాను అనుకున్నాను. బాగున్నాయి, చాలా అద్భుతంగా చేశారు. మీరు కూడా టాలీవుడ్ హీరోలో ఒకరుగా ఉంటారు డెఫినెట్గా. అటు రాజకీయ రంగంలోనూ ఇప్పుడు సినిమా రంగంలో కూడా మీరు దూసుకెళ్తారు గ్యారంటీగా. అట్లాగే ముఖ్యంగా ఈ సినిమా నిజంగా అవార్డ్స్ గెలుచుకుని ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం నిజంగా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి హ్యాట్స్ ఆఫ్. సో అవార్డ్స్తో పాటు రివార్డ్స్ కూడా ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తాయి. సో ఇందాక దయాకరన్ గారు చెప్పినట్టుగా నా సైడ్ కూడా నేను ఏ హెల్ప్ కావాలన్నా నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను గ్యారంటీగా, సినిమా పరంగా ప్రమోషన్ విషయంలో కూడా. సో ఈ సినిమా చేసిన టీం అంతా నాకు బాగా నచ్చారు మొత్తం అందరు కూడా. సో మంచి టీంతో చేసిన ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. అలాగే మా చంద్రమహేష్ గారు చాలా బాగా మాట్లాడారు ఇందాక అన్న, మంచి పాయింట్ రీచ్ చేశారు. ప్రతి స్కూల్లో నిజంగా అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి. అది నిజంగా అది మంచి థాట్, అది పాటించాలి. నిజంగా గవర్నమెంట్ నిజంగా నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి అన్న వదిన ఇంకా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు. అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగా కూడా నేను లండన్లో చదువుకున్న, యూఎస్కి ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళేసి వస్తూ ఉంటా. సో బేసిక్గా మన క్రిస్టియన్స్కి బైబిల్, హిందూస్కి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాన్ ఎట్లనో మన ఇండియన్స్కి మన కాన్స్టిట్యూషన్ అనేది అలాంటిది. సో బేసిక్గా అంబేద్కర్ గారు అంత మంచి కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి వాళ్ళందరం కూడా మనం ఇంత మంచిగా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఒక ఫ్రీడమ్తో. సో లేకపోయి ఉంటే మాత్రం సరే ఇప్పుడు మనందరం వీఆర్ హ్యాపీ, అందరం కూర్చుంటున్నాం, మనకు నచ్చింది చేస్తున్నాం, బయట తిరుగుతున్నాం. కాకపోతే ఒకవేళ కాన్స్టిట్యూషన్ లేకపోయి ఉంటే మాత్రం డెఫినెట్గా మన పరిస్థితులు అనేది చాలా భయానకంగా ఉండేవి. సో ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, వన్ ఆఫ్ ద స్పీకర్ మాట్లాడినప్పుడు, సో అమెరికాలో కూడా వెళ్తే ఆట అని, తానా అని, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ డివిజన్ చేసేసి మల్టిపుల్గా డివైడ్ అయిపోయారు.
సో బేసిక్గా అంబేద్కర్ గారు యుఎస్కి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి అరే ఇంత మంచిగా ఉంది కదా, ఇలాంటి ఫ్రీడమ్ కదా ఇండియాకి కావాల్సిందని చెప్పేసి మెయిన్గా దాన్ని మైండ్లో పెట్టుకొని మన కాన్స్టిట్యూషన్ రాశారు. కాకపోతే పోతూ ఉంటే ఆర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అట్ స్టేక్, అంటే చాలా ఒక మంచి కండిషన్లో లేదు అని అనిపిస్తుంది, ఆ తప్పుదోవలో వెళ్తుందేమో అనిపిస్తుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన అందరి బాధ్యత. సో ఇలాంటి మూవీస్ చేస్తూ ఇలాంటి మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీస్ డెఫినెట్గా మాకు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి కావాలి. ఇందాక వదిన చెప్పినట్టు చాలామందికి తెలియదు అసలు అంబేద్కర్ గారి గురించి. విన్నాం ఒక అంబేద్కర్ గారు ఇండియా కోసం అది చేశారు ఇట్లా చేశారు అని, కానీ ఇంత హీరోయిక్ ఫిగర్, ఇంత గొప్ప వ్యక్తి అనేది మాత్రం పర్సనల్గా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. సో డెఫినెట్గా ప్రతి స్కూల్లో కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉండాలి. ఇలాంటి మూవీస్ ఇంకా ముందు చాలా రావాలి. ఇలాంటి మూవీస్ని మన అందరం ఎంకరేజ్ చేయాలి. వెంకట్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మనం ఏ ఫర్ యాపిల్ స్కూల్స్తో నేర్పుతారు, ది టీచ్ ఏ ఫర్ యాపిల్ అని ఇక్కడ అందరికీ విన్న తర్వాత నేను భావిస్తున్నాను ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అన్ని స్కూల్స్లో దయాకర్ గారు కూడా చూస్తారు ఏ ఫర్ అంబేద్కర్ అని చెప్తారని. అది భావనతో ఐ ప్రే దట్ దిస్ విల్ బి ఎ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అంబేద్కర్, నోయింగ్ హిమ్ పర్ఫెక్ట్లీ. What was written for 40 crore people today, 148, 150 crore people are following and more so to come. ఆయన అప్పుడు ఊహించింది ఈరోజు కూడా నిజం. అట్లా ఆలోచన దివ్య దృష్టి ఎవరికి ఉంటుందంటే అంబేద్కర్. థ్యాంక్ యూ అండి. సైక్లింగ్ కమ్యూనిటీ ఓన్లీ వన్ థింగ్, ఐ మీన్ దయాకర్ గారు మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నారో సార్, మీరు కూడా ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పారు. ఐ ఆల్సో హ్యావ్ 2 girls. So independence and you said freedom, that's most important to a parent for the kids. So thanks a lot sir, we have learned today on this wonderful occasion of Agraharamlo Ambedkar movie launch. And I also, from the cycling, I am the founder of Hyderabad Cyclist Group. So we have a vision. The vision is very simple sir, to make 1 lakh cyclists, to create 1 lakh cyclists in Hyderabad and to make Hyderabad the cycling capital of India. So idi, and we are trying our level best. How we are trying to do this is just to let you all know that we have successfully completed Kashmir to Kanyakumari cycling expedition hat-trick. We are the only first people in India having completed hat-trick Kashmir to Kanyakumari, 3,800 kilometers. And believe me sir, Indian Army has supported us a lot. 2023లో సార్ దయాకర్ గారు, 2023లో one girl came to me. She is 17 years and she belongs from a ST community. And JD Lakshmi Narayan garu supported her with a cycle. Believe me, she comes from that and she doesn't know any experience with regards to cycling, but she wanted to do Kashmir to Kanyakumari cycling expedition. And I'm very happy that, on this occasion, I just wanted to tell you all that she has successfully completed that 3,800 kilometers. Only thing is, she had that vision that I have to complete, and she belongs from the ST community. I'm very happy that, she was part of this, and I'm very happy to share this, stage. And thank you. From the cycling fraternity, maybe you all don't know me, but in the cycling fraternity I am known. So thanks a lot. And ఈ మూవీ కోసం వచ్చినందుకు నాకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దట్టు మా అన్న కూడా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాస్తవం చెప్పండి, నేను ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయినే. కాకపోతే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన సిద్ధాంతాన్ని బట్టి చూస్తే నా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ హయ్యర్ స్కూల్లో అయింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవడం కూడా మంచి కాలేజ్లో అయింది. నా కూతురు కూడా క్లాసికల్ డాన్స్, భరతనాట్యం, ఎక్కడ కూడా మాకు ఇక్కడ డౌన్ఫాల్గా చూడలేదు. అంటే మేము ఎస్సీ కమ్యూనిటీ అయినాను కూడా మాకు ఒక మంచి గౌరవంతో వాళ్ళ టాలెంట్తో మేము ముందుకు వెళ్ళగలిగినాం. సో ఎన్నో ఉన్నాయి, ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్లో ఇంకా తక్కువనే చూస్తున్నారు. ఈరోజు నాకు తెలిసి ఈ మూవీ వల్ల మీరు అన్నట్టుగా ఈ నవడేస్ ఈ స్టూడెంట్స్కి ఈ మూవీ చూసారు, డెఫినెట్లీ వాళ్ళు ఒక ముందుకు వెళ్తారు. ఇది తెలియాలి, సమాజంలో ఒక చేంజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది. దానివల్ల మేము నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ప్లస్ మన హీరో గారు ఇక్కడ ఉన్నారు, ఆయనకి ఎంత మంచి టాలెంటెడ్ ఉంటే ఆలోచించి చాలా గ్రేట్గా మూవీ తీస్తున్నారు. అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.
వెల్కమ్